ఈ రోజు మాత్రం అసలు మామూలుగా అలసిపోలే, చాలా టైర్డ్ అయిపోయినా. అసలు ముచ్చట ఏంటంటే పండుగానికి కుక్క గీరిందన్నమాట కాళ్ళతోటి. ఇక వానికైతే ఇంజక్షన్ వేయించుకొద్దామని నకరికలకైతే వెళ్తున్నాం. గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళినాం. అక్కడైతే ఓపీ రాయించుకున్నాం. 10:30కి అక్కడ ఉండాలన్నారు. మేము 10 గంటలకి వెళ్ళినాం. అర్ధగంట వెయిట్ చేసినాం. ఇక అక్కడ ఇంజక్షన్స్ వేయించుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే పండుగానికి క్యాస్ట్ ఇన్కమ్ కావాలి కదా, ఇక అది ఇచ్చొద్దామని అయితే వెళ్తున్నాం. ఆ ఫాము ఎంఆర్ఓ ఆఫీస్కి తీసుకొని వెళ్ళిన. ఇక అక్కడ ఒక రోజు మొత్తం పడుతుంది అన్నారు. సాయంత్రం దాకా వెయిట్ చేయమన్నారు. ఇక నేను మళ్ళీ రిటర్న్ వచ్చిన. మా మోటార్ అయితే కాలిపోయింది. ఇక మాకు పొత్తులు అన్నమాట మోటారు. ఇక మా తాత అయితే ఆ మోటార్ తీసుకొని నకరికల్కి వచ్చిండు. ఇక మోటార్ బాగు చేసిందాక నేను అక్కడనే ఉన్నా. కర్మ ఏంటంటే ట్రాన్స్ఫారం కూడా కాలిపోయింది అన్నమాట. ఇక అవి బాగు చేయించుకొని ఇంటికైతే తీసుకొని వెళ్ళినాం. వాళ్ళ ఇంటికి పోయిరు. నేను మాత్రం మళ్ళీ మీ సేవకాడికి పోయి పండుగాని క్యాస్ట్ ఇన్కమ్ వస్తే అది తీసుకొని ఇంటికైతే పోతున్నా. ఫుల్ టైర్డ్ అయిపోయినా. అని చూసే వాళ్ళేమో ఏంది స్వాతి రోజు నకరికల్కి వస్తుంది అనుకుంటారు.